ఒక చిన్న కథ. ఒక కప్పను తీసుకొని వేడి నీటిలో పడేస్తే అది వెంటనే బయటికి దూకేస్తుంది. అదే కప్పను చల్లనీటి గిన్నెలో వేయండి, అది అక్కడే ఉంటుంది. ఇప్పుడు మెల్లగా నీటిని వేడి చేయండి. కప్ప సహజ గుణం ఏంటంటే వేడి పెరిగే కొద్దీ దానంతటా అదే తన శరీరాన్ని ఆ వేడికి అడ్జస్ట్ చేసుకోగలదు. కానీ ఒకసారి నీరు మరగడం మొదలైతే కప్ప అందులో ఉండలేదు, బయటికి దూకేయాలని చూస్తుంది. కానీ అప్పుడు అది దూకలేదు, ఎందుకంటే నీటి వేడికి అప్పటిదాకా అడ్జస్ట్ అవ్వడంతో తన శక్తి అంతా కోల్పోతుంది. ఇక బయటికి దూకే శక్తి లేక అందులోనే ఉండిపోయి చివరికి మరణిస్తుంది. ఇది కేవలం కథ కాదు, ఇందులో చాలా నీతి ఉంది. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, కప్ప ఎలా చనిపోయింది? చాలామంది వేడి నీటి వల్ల అంటారు, కానీ నిజానికి వేడి నీటి వల్ల కప్ప చనిపోలేదు. నీటిలో నుండి బయటికి ఎప్పుడు దూకేయాలో నిర్ణయించుకోలేక చనిపోయింది. కొద్దిగానే వేడి పెరిగింది కదా, సర్దుకుపోద్దాంలే అనుకుంటూ వేడి నీటిలోనే ఉండిపోయింది. చివరికి నీళ్లు మరిగేసరికి అది బయటికి దూకలేకపోయింది. అలాగే మనం కూడా జీవితంలో అడ్జస్ట్ అవ్వాలి, కానీ అడ్జస్ట్ అవుతూనే ఉండి జీవితంలో పైకి ఎదగకుండా అక్కడే ఉండిపోవద్దు. ఎదుటివాడికి మనల్ని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా హింసించే అవకాశం ఇచ్చామనుకోండి, వాడు హింసిస్తూనే ఉంటాడు. మనం మొదట్లో భరించగలము, కానీ చివరికి వచ్చేసరికి భరించలేము. అందుకే మనకి శక్తి ఉన్నప్పుడే సమస్య నుండి బయటికి వచ్చేయాలి. పర్లేదులే అనుకుంటూ భరిస్తూ ఉంటే చివరికి సమస్యల వలలో చిక్కుకొని మరణించాల్సి వస్తుంది. జీవితంలో ఎలాంటి పరిస్థితులు అయినా తగిన సమయంలో నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.